హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో నుండి మేము తిరుపతి ప్రోగ్రామ్ చేయడానికి, శిల్పకళారంలో ప్రోగ్రామ్ చేయడానికి తిరుపతి వెళ్ళామండి. అక్కడ అయితే వీడియో తీసానండి. ఆ వీడియో అన్నది మీకు ఈ లాగ్స్ అనేది పెడుతున్నాను. ఇక్కడ చాలా బాగుందండి, పిల్లలు ఆడుకోవడానికి కానీ పార్క్ కానీ చాలా బాగుంది. జైంట్ వీల్ ఉంది, బొమ్మలు ఉన్నాయి. అలాగే చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుందండి. చాలా ఆహ్లాదకరంగా ఉంది ఈ శిల్పకళారామం. చాలా రకాల బొమ్మలు ఉన్నాయి. మన చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు పాత రోజుల్లో ఏం చేసేవారు అనేవి బొమ్మ రూపంలో కూడా ఉన్నాయి. చిన్నప్పుడు ఇప్పుడు ఆ పిల్లలు ఆడుకునేవారు ఏంటంటే అష్టాచమ్మ ఆడుకునేవారు, చింతపిక్కలు ఆడుకునేవారు. అలాగే పాత రోజుల్లో పెద్దవాళ్ళు సోది చెప్పించుకునేవారు. ఇదిగోండి ఇక్కడ బొమ్మల రూపంలో పెట్టారు చూడండి. వీళ్ళు ఏంటంటే ఆడుకుంటున్నారు. ఇది ఏంటంటే సోది చెప్పించుకునేవారు కదండి పాత రోజుల్లో పెద్దవాళ్ళు. సోది చెప్తాం సోదవని వచ్చేవారు కదా, అది బొమ్మలండి. ఇవి రియల్గా మనుషులు కాదండి, బొమ్మలండి. బొమ్మలు ఇలా పెట్టారు. మనకి పాత రోజుల్లో వారానికి ఒకసారి సంత జరిగేదండి. ఆ సంతకి వెళ్ళి సంత చేసుకునేవారు వారానికి సరిపడగా. ఆ సంత కూడా బొమ్మల రూపంలో ఉన్నాయండి. ఇదిగోండి చూడండి, ఇక్కడ సంత జరుగుతుంది అన్నమాట. ఈ బొమ్మల రూపంలో పెట్టారు. ఇక్కడేమో సోది చెప్పించుకుంటున్నారు. అలాగే ఇక్కడ పాత రోజుల్లోనండి వడ్లు దంచుకుని ఆ దంచుకున్న వడ్లనే బియ్యం కింద చేసుకుని అన్నం వండుకునేవారు. అది అలాగే కుమ్మరి, మనకి పాత రోజుల్లో మట్టి పాత్రలు తయారు చేసేవాళ్ళు. అలాగే క్షవరం కటింగ్ చేయించేవాళ్ళు. ఇవన్నీ బొమ్మలేనండి. అవన్నీ మనకి ఈ శిల్పకళారంలో బొమ్మల రూపంలో ఉన్నాయండి. అంతేకాదండి, కంసాలి మనం ఏదన్నా వస్తువులు చేయించుకోవాలంటే కంసాలు చేసేవారు. అలాగే చెప్పులు కుట్టేవారు. ఇక్కడ అవన్నీ చూస్తుంటే మనకి పాత రోజులన్నీ గుర్తొస్తున్నాయి. ఇప్పుడు అవన్నీ లేవనుకోండి. కనుగోండి, పాత రోజుల్లో ఇంటికి వచ్చి కటింగ్ వేసేవారు, క్షవరం చేసేవారండి. మరి మట్టి పాత్రలు ఆరోగ్యానికి మంచిది కదండి, వాటిలోనే వండుకునేవారు. అలాగే పాత రోజుల్లోనండి ఈ పిల్లలు బయటికి వెళ్ళి ఆడుకునేవారు. అష్టాచమ్మ ఆడుకునేవారు, చింతపిక్కలు ఆడుకునేవారు. అలాగే పెద్దవాళ్ళు ఆరు బయట కూర్చుంటే సోది చెప్తామంటూ వచ్చేవారండి, సోది చెప్పించుకునేవారు. అలాగే బయట కూర్చోవడం వల్ల ఇరుగు పొరుగు మంచి చెడ్డ తెలిసేది. అలాగే వారానికి సరిపడా సంత జరిగితే వారానికి సరిపడా కూరగాయలన్నీ తెచ్చుకునేవారు. ఇప్పుడు అన్నీ ఆన్లైన్లో బుకింగ్ వచ్చేస్తుంది. ఇలా వారానికి సంత జరుగుతుందంటే భలే సరదాగా ఉండేది. ఎందుకంటే అన్ని సరుకులు తెచ్చుకోవడంతో పాటు దాంతోపాటు తినుబండరాలు కూడా కొనుక్కునేవారు సంతలోని. అలాగే పొద్దున్నేనండి వడ్లు దంచుకునేవారు. ఈ వడ్లు దంచుకోవడం వల్ల వడ్లు బియ్యంపై ఉన్న పొర పోయేది కాదు. అలాగే దంచడం వల్ల మనకి పొద్దున్నే వ్యాయామం జరిగేది. ఆ రైస్ తినడం వల్ల కూడా ఆరోగ్యం చాలా బాగుండేది. అలాగే మట్టి పాత్రలు వండుకోవడం వల్ల ఇంకా చాలా మంచిదండి. అలాగే మనకి ఇంటి దగ్గరికి వచ్చి క్షవరం చేసేవారండి, కటింగ్ చేసేవారు మన పిల్లలకి, పెద్దవాళ్ళకి. అలాగే ఇది కంసాలండి. ఎందుకంటే మనం ఏదైనా బంగారు వస్తువులు చేయించుకోవాలంటే ఇంటికే వచ్చి చేసేవారండి. ఇవండి పాత రోజుల్లోని ఇవన్నీ చాలా మంచివి అండి. పాత రోజులంతా చాలా మంచి రోజులండి. ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయో. ఇవి చూడడానికి మీరందరూ పాత రోజులు కనుక నచ్చినాయి అనుకుంటే మీరందరూ ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.